తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు కర్రెగుట్టల్లో మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా భద్రతా బలగాలు ఆపరేషన్ కొనసాగుతోంది. 5వ రోజు కూంబింగ్లో భాగంగా మావోయిస్టులకు భారీ షాక్ తగిలింది. భద్రతా బలగాల ఆపరేషన్లో ఛత్తీస్గఢ్ వైపు భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో 38 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇక పూర్తి వివరాలు చూస్తే కర్రెగుట్టల్లో భద్రతా బలగాలు దూసుకెళ్తున్నాయి. 5 రోజులుగా కూంబింగ్ కొనసాగుతోంది. బలగాలకు దిశానిర్దేశం చేస్తూ గగనతలంలో హెలికాప్టర్లు, డ్రోన్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో ఈ రోజు దాడుల్లో భాగంగా 38 మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం అందుతోంది. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా నిన్న తుపాకులు, బాంబుల శబ్దాలు మారుమోగాయి. ఉదయం 7 గంటల నుంచే 4 వైమానిక దళ హెలికాప్టర్లు చక్కర్లు కొట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. గత రాత్రి 10 గంటల వరకు భారీ కాల్పులు, బాంబు పేలుళ్ల శబ్దాలు వినిపించాయని అన్నారు. దీంతో సమీప గ్రామాల ప్రజల్లో ఆందోళన నెలకొంది. మరోవైపు కూంబింగ్లో నిమగ్నమైన జవాన్లు ఎండల బారిన పడుతున్నారు. 4 రోజులుగా అడవుల్లోనే మకాం వేయడంతో ఇప్పటికే 15 మంది అస్వస్థతకు గురికాగా నిన్న మరో 5గురిని హెలికాప్టర్లో వెంకటాపురం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. 3గురిని మెరుగైన చికిత్సకు భద్రాచలం తరలించారు. ఆపరేషన్ కర్రెగుట్టల గాలింపుతో అభయారణ్యం పరిసర గ్రామాల్లో జవాన్లు ఆంక్షలను విధించడం చర్చనీయాంశంగా మారింది. సమీప వ్యవసాయ క్షేత్రాలు, నీటి నిల్వ ప్రాంతాలకు వెళ్లిన హెచ్చరిస్తున్నట్లు ప్రజలు తెలిపారు. ఇక తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో కొనసాగుతున్న కర్రెగుట్ట ఆపరేషన్ను వెంటనే ఆపాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మావోయిస్టులు లేఖ రాశారు. తక్షణమే ఆ ఆపరేషన్ ఆపి శాంతి చర్చలకు ముందుకు రావాలని మావోయిస్టులు విజ్ఞప్తి చేశారు. మావోయిస్టు బస్తర్ ఇన్ఛార్జ్ రూపేష్ పేరిట ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు. తెలంగాణ సరిహద్దుల్లో కొనసాగుతున్న సైనిక ఆపరేషన్ను వెంటనే ఆపాలని ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు. గత కొంతకాలం నుంచి మావోయిస్టులు కేంద్ర ప్రభుత్వం మధ్య శాంతి చర్చలు జరగాలనే డిమాండ్ వినిపిస్తోంది. దీనికి కేంద్ర ప్రభుత్వం చొరవ చూపి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని ఏఐటీయూసీ కోరుతోంది. దీనిలో భాగంగా ఈ నెల 2వ వారంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులు శాంతి చర్చలు జరుపుకోవాలని, బేషరతుగా ఎదురు కాల్పులు విరమించుకోవాలని సూచించారు. అయితే తాజాగా మావోయిస్టులు ఈ మేరకు లేఖ రాశారు. తమతో శాంతి చర్చలు జరపడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలన్నారు.